వీళ్ళు చెప్తున్నారు కదా, ఇందులో 50,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ మేమే వేసినాం, ఎగ్జామ్ మేమే నిర్వహించినాం. అదే విధంగా వాటి రిజల్ట్స్ కూడా మాపుడే వస్తాయి. కోర్టు తీర్పు వల్ల పెండింగ్ అనేది తీసుకుపోయి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇవ్వడం సిగ్గుసేటు. ఎవరికో బిట్ట బుడ్డని మేము అనుకుంటున్నాం అండి. ఏ విధంగా మాట్లాడుతున్నాండి? అదే విధంగా 5,000 ఉద్యోగాలు ఇచ్చిందండి, లెక్కలతో సహా వస్తా, మీకు స్టూడియోగ్రామ్ అంటే వస్తా. ఇది కానీ చేసింది ఏం లేదు. నేను చెప్తున్నా అండి, మీరు చేసింది చారాడా, చెప్పుకునేది బారాడా. ఓకే అండి, ఓకే రామూర్తి గారిని మళ్ళీ మీకు టైం ఇస్తానండి, మళ్ళీ మీకు టైం ఇస్తాను. ఎస్ రామరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపులు తిరుగుతున్నాయి. అండ్ రేవంత్ రెడ్డి సవాలుకు కూడా అసలు కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కూడా సవాల్ విసరడం జరిగింది. ఏంటి అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు బీజేపీ వెళ్తుందా, ఇంకెవరైనా వెళ్ళొచ్చు అని కూడా అంటున్నారు. ఏంటి అసలు సెంట్రల్ లో ఉన్న బీజేపీ 12 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందన్న ప్రశ్నలు కూడా ఇప్పుడు తెలంగాణ ప్రజానీకం అడిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఏంటి దీనికి ఏమంటారు? ఒకటి, కృష్ణా వాటర్ లో అన్యాయం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో. పోతిరెడ్డి పాడు అనేది ఈ రోజున్న ఈ ముఖ్యమంత్రి గాని ఆ ముఖ్యమంత్రి, ఆ రోజు పి జనార్దన్ రెడ్డి ఒక్కరే పోరాడిరు. పోతిరెడ్డి పాడు 885 తర్వాత ఫ్లడ్ వాటర్ తీసుకుపోతా అని 835 కాడికి వెళ్లి ఫ్లడ్ వాటర్ తీసుకుపోయాడు. ఆ రోజు నోరు మోలేదు పని. ఈ రోజున్న ముఖ్యమంత్రి గాని అంతకుముందున్న ముఖ్యమంత్రి గాని దానికి పూర్తి బాధ్యత ఇవాళ తెలంగాణ మహబూబ్నగర్, నల్గొండ ఈ జిల్లాల నష్టానికి రంగారెడ్డికి ముఖ్య కారకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అప్పుడున్న నాయకులు. ఈ రోజు ఆ రోజు అడ్డుకోలేకపోయింది. ఎందుకు అడ్డుకోలేకపోయింది? కాంగ్రెస్ కేంద్రం వల్ల కాంగ్రెస్ ఉంది, రాష్ట్రం వల్ల కాంగ్రెస్ ఉండేది. అంటే వీళ్ళు చేసేదాన్ని చెప్పుకొని ఈ రోజు దానికోసం కొట్లాడు కాదు. ఆ రోజే అన్యాయం జరిగింది. 835 ఫ్లడ్ వాటర్ 885 కాడికి తీసుకుపోవాలని ఎందుకు మాట్లాడలేదు? ఇలా మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఆ రోజు అయిన తర్వాత ఇంకొకటి, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అయింది. 1 ఇయర్ కోసం ఒప్పుకున్నాక 299 కావడం, మళ్ళీ మీటింగ్ అయినప్పుడు మొదలు ఒప్పుకున్నారు దాన్ని అంటారు. అయిన తర్వాత నెక్స్ట్ ముఖ్యమంత్రులు, ఇద్దరు ముఖ్యమంత్రులతోటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కేంద్రం పిలిస్తే ఇదే కేసీఆర్ గారు ఎగ్గొట్టిర్రు. ఆయన చెప్తాడు నేను నీతివంతుని, నిజాయితీని, అంత తెలంగాణ కోసం పెడితే అపెక్స్ కౌన్సిల్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ముఖ్యమంత్రులు వాళ్ళ వాదనలు వినిపిస్తేందుకు ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తుంది. కానీ వీళ్ళకి డిసిషన్ చెప్పదు, వాళ్ళకి డిసిషన్ చెప్పదు. వాళ్ళ దాంట్లో ఉన్న దాంట్లో అధికారులు కూర్చొని ఎవరి వాదన కరెక్ట్ ఉంది అది సూచిస్తారు. మీ వాదన సరిగ్గా లేక మీరు ముఖ్యమంత్రి ఇవాళ 10 సంవత్సరాల కేసీఆర్ గారు రండమంత్రులు అండి. భాష ఇంతకుముందు మాట్లాడిండు టీఆర్ఎస్ గురించి రేవంత్ రెడ్డి మాట. ఆ భాషను ఇంట్రడ్యూస్ చేసిందే కేసీఆర్ గారు. ఆ భాష మాట్లాడకపోతే తెలంగాణ ప్రజలల్లో చులకనైపోతామనే స్థాయికి తీసుకొచ్చారు. భాష ఎవరండి? రండమంత్రులు. ప్రధానమంత్రి వస్తే 5 సార్లు వస్తే ఒక్కసారి ముందెళ్ళిపోలేదు. ఎందుకోలేదు? తప్పు చేసిన తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతి అని. ఈ రోజు తెలంగాణకి ఏమి ఇచ్చిర్రు? RRR మేమే ఇచ్చినాం. ఈ రోజు నేషనల్ హైవేస్ ఏదైతే ఉందో, ఇంతకుముందు నేషనల్ హైవేస్ ఇండియన్ నేషనల్ యావరేజ్ కంటే లెస్ ఉండే. ఈ రోజు సర్ప్లస్ ఎక్సెస్ లో ఉన్నాం మనం. అది మేం చేసింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ మేమిచ్చింది. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ మేమిచ్చింది. ఈ రోజు చెప్పేవి మేము చేసినా చెప్పుకోలేదు. వీళ్ళు ఏం చేసినో చెప్పండి. అన్ని ఫ్రీలు ఇచ్చడం. ఒకటండి రామరెడ్డి గారు, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా కేంద్రం ఇవ్వాల్సిందే. కానీ విభజన చట్టంలోని హామీలను కేంద్రం విభజన చట్టం వల్ల 10 సంవత్సరాలు కేసీఆర్ గారు, జగన్ గారు పూసుకొని తిరిగారు. ఇద్దరు వాళ్ళు కూర్చొని చేసుకోవాలి కదా. వాళ్ళ దాంట్లో ఏదన్నా ఇది వచ్చినప్పుడు వీళ్ళ మీటింగ్లకి అటెండ్ గారు. వీళ్ళు ఇద్దరు పార్టీలు చేసుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తోటి వీరికి కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. ఏదైతే సమస్యలను ఇద్దరు ఫ్రెండ్సే కదా. వీళ్ళంతా కూడా ఒకటే స్కూల్ చదివి వచ్చి రండి. కేసీఆర్ గారు అన్ని అవసరాలు మాట్లాడతారు. తెలుగుదేశం పార్టీలో ట్రైన్ అయిన వాళ్ళు అందరూ అదే అబద్ధాలు. ఏం చేయాలి కేంద్రం? ఏదైనా వాళ్ళను ఇద్దరు 2 వాదనలు వినిపించడానికి కృష్ణా బోర్డు ఉంది, గోదావరి బోర్డు ఉంది. దాంట్లో దగ్గర పోయి వీళ్ళ వాదనలు నింపించాలి. ఓసారి ఒప్పుకున్న తర్వాత టెంపరరీ పర్మనెంట్ అని, టెంపరరీ దాంట్లోనే పర్మనెంట్ చేయమన్నట్టుంటది. అందుకోసం దాన్ని ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? అదే రోజు పేచి పెట్టుకుంటే ఇది అయిపోయేది కదా. ఒప్పుకొని ఎందుకు సంతకం పెట్టవలసి వచ్చింది? ఆ రోజు అందరూ అన్నారు, అన్ని పార్టీలను నేను ఎట్లా ఒప్పుకొని సంతకం. 1 ఇయర్ ఏందండి? 1 ఇయర్ అయిన తర్వాత అదే పర్మనెంట్ చేయాలి. ఆ రోజు ఎందుకు ఒప్పుకున్నారని అడుగుతారు ఎవరు కానీ. ఓకే అండి. అయిన తర్వాత KLR ప్రాజెక్ట్ ఇంతకుముందు చెప్పిర్రు
టీఆర్ఎస్ వాళ్ళు 90% అప్పుడు జరిగిన రాజశేఖర రెడ్డి అప్పుడే క్లియర్ అయింది, కంప్లీట్ అయింది. మోటార్లు ఒకటి తర్వాత ఆన్ చేసి ఒక్క నిమిషం చెప్తా. నాకు తెలిసి అంతకుముందు ఉన్న వాళ్ళు ఏం చేసిరు అనేది ఇవాళ ఉన్న జూపల్లి కృష్ణారావు గారు గోల్కొండ హోటల్ పిలిచి కాలువలు పెద్దగా పోయేదంటే చిన్నగా చేసిర్రు. ఆ కాంట్రాక్టర్లకు మీరు చేసిన తర్వాత అవి అండర్ గ్రౌండ్ చేయొద్దంటే అండర్ గ్రౌండ్ చేసిర్రు, అది కూడా ఊలిపోయింది. మీరు చేసిన దాంట్లో ఏం చేసిల్లు అసలు? వాళ్ళు మాట్లాడిరు అన్నట్టే మీరు మాట్లాడితే మంచిగా కాదు. 10 సంవత్సరాలు మరి మీరు కేరళ చేస్తుంది. 1000 కోట్లు కేసీఆర్ ప్రభుత్వానికి వచ్చే ముందు 1000 కోట్లు అయితే మొత్తం పాలమూరు జిల్లా సస్యంలో అంటే 1000 కోట్లు ఇవ్వక కాళేశ్వరం. ఎందుకంటే ఇవన్నీ టెండర్లు అయిపోయాయి, కమిషన్లు రావు. దీంట్లో ఇస్తేంది ఇవ్వకపోతే కాళేశ్వరానికి మాత్రం 1,00,000 కోట్లు పెట్టి కంప్లీట్ చేస్తున్నారు. గోదావరి మీద మేజర్ ప్రాజెక్టులు పూర్తి చేసింది మేము. ఇంకా ఎవరు మీరు ఏదంటే సార్ నాకు తెలుసు, నేను 12 లక్షల ఎకరాలకు 12 లక్షల ఎకరాలకు ఇప్పుడు పారుతున్న నీళ్లు అవన్నీ ఉన్నప్పుడు ఎవరు చేసిల్లు? అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కంప్లీట్ చేసి చెప్తున్నావు. ఓకే అండి రామరెడ్డి గారు ఒక నిమిషం అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి, మాట్లాడదాం. జయరామ్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. చూస్తున్నారు మీరు కూడా, ఏంటి అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ వర్షన్స్ ఏ రకంగా ఉన్నాయో కూడా కనిపిస్తుంది. అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో మధ్యలో ఉన్న పంచాయతీ తెగొట్టమంటే కూడా ఒకటే రాష్ట్రంలో ఉన్న నేతలు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, లేదంటే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఇదే కనిపిస్తుంది. కానీ అటు ప్రజలకు పనికొచ్చే అంశం అయితే ఏది కూడా మనకి తెరపైన పరిష్కారం కానివ్వండి, అది ముందుకు వెళ్లే ధోరణి కానీ కనిపించట్లేదు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి సవాల్ విసరడం, దీన్ని ఏ రకంగా చూడాలి? ఇప్పుడు కేవలం సంవత్సర కాలంలోనే రండి చూద్దాం అన్నట్టు బీజేపీ సవాల్ విసిరడం, అదేవిధంగా బీఆర్ఎస్ కి సవాల్ విసిరడం, ఏంటి ఏ రకంగా ఉందనుకోవచ్చు? ముగ్గురు మిత్రులు మాట్లాడడానికి 33 నిమిషాలైంది. అని 33 నిమిషాలలో కనీసం 3 విషయాలు కూడా ప్రజలకు ఉపయోగపడే మాట ఒకటి కూడా లేదు. దీనికి మనం బాధపడదాం. ఫస్ట్ ఇక్కడ బాధపడాల్సిందంటే ప్రజలకు మేము అది చేసాం, మేము ఇది చేసాం, మేము అది చేసాం, లెక్కలతో మీరు ఇది చేశారు అని తిట్టుకోవడమే సరిపోయింది. కానీ జరిగిన అన్యాయం గురించి జరిగిన అన్యాయం ఏడికెళ్ళి జరిగిందని పోతిరెడ్డి పాడికెళ్ళి మొదలు పెట్టి చెప్పిన అంటే అన్యాయం ఎక్కడ మాట్లాడాలంటే ఒకళ్ళు మాట్లాడుతుంటే ఒకళ్ళు మధ్యలో వచ్చి డిస్టర్బ్ కాకుండా మంచిగా పోతారు సబ్జెక్ట్. నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయను అన్నకు చెప్తున్నా నేను. ఓకే అండి రామరెడ్డి గారు ఒక నిమిషం అండి. జయరామ్ గారి వర్షన్ ఇక్కడ మనం మాట్లాడాల్సింది ప్రజల అంశాల కోసము, ప్రజల శ్రేయస్ కోసం. అది పక్కన పెట్టేసి ఒకరి పైన ఒకరు దాడులు చేసుకుంటూ ఉంటే విషయాన్ని కనీసం దాడి చేసిన విషయం కానీ తప్పు చేసిన విషయాన్ని ప్రజలకు తెలియాలి కదా. అది కొంచెము వక్తలు గమనిస్తే బాగుంటుంది. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ పోతే విషయం మాత్రం ప్రజలకు చేరదన్న విషయం గమనించాలి. మీకు తెలియని విషయాలు ఏం కాదు ఇవి. కాకపోతే ఏంటంటే ఓవర్కమ్ చేయడం వల్ల పెద్ద ప్రయోజనాలు కూడా ఏమి ఉండవు. సో నెక్స్ట్ కమ్ టు ద టాపిక్. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే వాటర్ అసలు ట్యాగ్ లైనే మనది నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ ట్యాగ్ లైన్ లో